నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. సార్ నమస్తే. ముందుగా మా జనతా మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్ అమరావతి అండ్ హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఛానల్ నుంచి ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం బండకానపల్లి పంచాయతీలో లింగమనేనిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి. సార్ ముందుగా మీ గురించి ఒక రెండు మాటలు, మీ పేరు, మీ అడ్రస్ చెప్పి కూటమి పాలన ఎలా ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతుందో చెప్పండి. మీ పేరు, మీ డీటెయిల్. నా పేరు జొమ్మల వెంకటేశ్వర్లు. మాది ఉదయగిరి మండలం బండకానపల్లి పంచాయతీ లింగమనేనిపల్లి గ్రామం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులు ఏ ఉన్నా కూడా మొత్తం అన్ని పనులు క్లియర్గా కంప్లైంట్గా చేసేదానికి మాకు ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారు ఇమీడియట్గా ప్రతి పనిని తనదైన శైలిలో తీసుకొని ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఆ నాయకులతోటి కానీ ఆ ఆఫీసర్లతో కానీ బాగా గట్టిగా పని చేపిస్తున్నాడు. ఇంతకుముందు వచ్చిన పాలకుల కంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు బాగా ప్రతి పని మీద శ్రద్ధ వహించి ప్రతి మండలంలో పంచాయతీల్లో తిరుగుతూ ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. ఈ పరిపాలన బాగుంది. సార్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మరి గడిచిన 2 సంవత్సరాల్లో మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పథకాలు వచ్చినాయి? సార్ మా గ్రామానికి సీసీ రోడ్లు కానీ బోర్డులు కానీ శ్మశానం ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి శ్మశానం, ఆ శ్మశానం కూడా మంచి మోడల్ శ్మశానంగా తీసుకొచ్చారు. అది వర్క్ సాగుతూ ఉంది. అలాగే మా పంచాయతీలోని ఎస్టీ కాలనీలకి సంబంధించిన ఎస్టీలకి మోడల్ కాలనీ తీసుకొచ్చి అది వర్క్ జరుగుతూ ఉంది. ఎప్పుడూ లేదు మోడర్న్ కాలనీ కానీ మోడర్న్ శ్మశానం కానీ ఇప్పుడు తీసుకొచ్చారు. సీసీ రోడ్లు బాగా జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు చెరువులు కుంటలు ఇవన్నీ కూడా మళ్ళా పనులు వచ్చినాయి. అవి కొనసాగించేదానికి రెడీగా ఉన్నారు పాలకులు. అంతా బాగానే జరుగుతుంది. సార్ ఇప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి గ్రామాలలో ప్రజాస్పందన ఎలా ఉంది సార్ చెప్పండి సార్. సార్ సంక్షేమ పథకాలు ఫస్ట్ పెన్షన్ సార్ 3000 నుంచి 4000 చేశారు. 4000 ఉన్న పెన్షన్ 6000 చేశారు. పెన్షన్లు బాగా అందరికీ ప్రతి వాళ్ళు ఆదివారం వచ్చిందంటే ముందుగానే 30వ తేదీ పెన్షన్ పంచుతున్నారు. అది పెన్షన్దారులకు చాలా బాగా పనిచేస్తుంది. పోతే సార్ అన్నదాత సుఖీభవ ప్రతి వాళ్ళకి 14,000 ఉన్న అమౌంట్ 20,000 చేశారు. వారికి ప్రతి 4 నెలలకు ఒకసారి వాళ్ళందరికీ అమౌంట్ అందడం జరుగుతుంది తక్షణమే. తర్వాత ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం, అది చాలామందికి చాలా బాగా పని జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు సంవత్సరానికి అవి బాగా అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి అమౌంట్ రిలీజ్ అవుతుంది. తల్లికి వందనం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తల్లికి వందనం. ఇంతకుముందు ఒక్కరికి అన్నారు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం డబ్బులు అందుతున్నాయి. చాలా బాగుందని చెప్పి తల్లిదండ్రులు బాగా సంతోషిస్తున్నారు. నా పేరు రామిరెడ్డి ఉంది సార్. మామూలుగా మూలి రామిరెడ్డి, లింగమనేనిపల్లి గ్రామం, బండకానపల్లి పంచాయతీ, ఉదయగిరి మండలం, నెల్లూరు జిల్లా. అప్పుడు ఏం అబ్బాయి చెప్పింది అన్నట్టుగా నువ్వు కొత్త పింఛన్లు మంజూరు చేసి పోతే మామూలుగా ఇంకా చెప్పి కొత్త పింఛన్లు మామూలుగా ప్రస్తుతం అవి ఇటువంటి కొత్త కాలనీలు కూడా చేయాలి సార్. మన ఏదో రాసుకున్నారు కానీ ఇంకా ప్రజలు పెట్టలేదు. అవి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా తప్ప ప్రతి మా ఎన్నేమో సీసీ రోడ్లు ఇట్టండి మా కూడా అబ్బాయి చెప్పినట్టు అన్నేం పూర్తి ఇబ్బంది లేదు. ఏ పనులు కావాలన్నా కానీ మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి పోయి స్పందించేనేమో ఎంట్రేం కట్టే మాత్రము విద్యాస్తానేవాడు. అది ఇంతవరకేం బాగుంది. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మా టీడీపీగా ఉన్న కార్యకర్తలు ఉన్న వాళ్ళంతా కూడా అవసరమైన ఎమ్మెల్యే కాడికి దేని పోయినా కానీ వెంటనే దాన్ని అమల్లో పెట్టేస్తున్నాడు, చేసి వేసుకోమంటున్నాడు. చెరువులు కుంటలు కానీ వాగులు వంకలు కానీ
ప్రతి పని కూడా చాలా చేసిన కూడా పనులు కూడా ఈ 2 సంవత్సరాలు రోజుల్లోనే. అది ఇంకొకటి పెండింగ్ వస్తుంది. ఈ కనం రోడ్డు అని ఉదయగిరి బిజ్జంపల్లి మధ్యలో కనం మీద ఒక 4 కిలోమీటర్లు అయిపోయింది సార్, ఘాట్ రోడ్డు. అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తారు, గత ప్రభుత్వాలు కూడా ఎన్నో మారిపోయినాయి కానీ ఏం దాన్ని పలికించిన వాడు, చూసిన వాడు, చేసిన వాళ్ళు లేడు. కాకపోతే మొన్న ఈ కలెక్టర్ సదస్సు కూడా జరిగిన దాంట్లో కూడా ఓకే చేసినారు. ఇటీవల అంటుంటారు కానీ ఇంకా అది ఇంకా పని కూడా మొదలు పెట్టేస్తారు. అది మధ్యలో ఘాట్ రోడ్డు 4 కిలోమీటర్లు ఉంది సెంటర్లో. దాన్ని కూడా చాలా ఇబ్బంది పడతాను. అది కానీ చేస్తే ఇంకా మనకు కూడా మాకు కూడా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అది సార్ ఓవరాల్గా ప్రజల్లో ఎలా ఉంది సార్, పబ్లిక్లో ఈ కూటమి పాలన ఎలా ఉంది? మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జనాలు మాత్రం నీకు మామూలుగా ఎవరు ఈ పరిపాలన బాగాలేదన్న వాళ్ళు ఎవరు లేరు సార్ మామూలుగా. ఎందుకంటే అన్ని అందుతుంటాయి కాబట్టి ప్రభుత్వం బాగానే ఉండదు అంటారు. గత ప్రభుత్వాల కన్నా ఇది చాలా బాగా బెటర్గా ఉందని కూడా అంటారు జనాలేమో. ఇంకా స్థానిక ఎన్నికలు వస్తే మామూలుగా ఉండేది ఏమైనా వాళ్ళు ఉండొచ్చు, మనం ఉండొచ్చు. దాన్ని బట్టి మనం చేసిన మంచి పనులను బట్టి జనాలు కూడా కాస్త మనల్ని కూడా స్పందించవచ్చు. ఓవరాల్గా రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంది సార్, గత పాలనకి ఈ పాలనకి తేడా మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా మనకు అంటే మేము ఆకన్నా గొప్పగా మీకు తెలుసు సార్, అంతా తిరుగుతారు కదా. ఎక్కడ మనం పోయినా కానీ నాకు తెలిసి ఇదే గొప్పగా కానొస్తుంది. ఆడిపోయినా కానీ ఎక్కువ పర్సెంటేజ్ మన జరిగిన ఎన్నికలు కానీ పులివెందుల మా ఇంటర్మీడియట్ ఇక్కడ జరిగి చూసినాం కదా. పొజిషన్ అంతా కూడా సిచ్యువేషన్ అట్లా ఉంది, బాగానే ఉంది. ఇంతకుముందు గతంలో పరిపాలకులు ఏం చేశారు, అమరావతిని నాశనం చేసి దాన్ని ఇది చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ శురు చేస్తున్నాం కదా. ఎమర్జెన్సీగా చేస్తాను పనులు కూడా అతివేగంగా జరుగుతున్నాయి. పోలవరం ఉంది, మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు కదా మామూలు 27-28 కల్లా పూర్తి చేసి అందిస్తాను జనాలకు. గంతకన్నా ఎవరు చేస్తారు సార్ మామూలుగా. అది రోడ్లు కానీ బ్రహ్మాండంగా అన్నీ కూడా బ్రహ్మాండంగా సార్ మామూలుగా.